పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. రేవంత్ రెడ్డిని కలిసిన అఖిలేష్, అభివృద్ధి పథకాలను వివరించిన సీఎం. కేటీఆర్, హరీష్లతోనూ అఖిలేష్ భేటీ. మెస్సీ మ్యాచ్ ఖర్చులపై బీజేపీ ఆందోళన. మెస్సీని ఒక ప్రైవేటు సంస్థ తీసుకొచ్చిందన్న కాంగ్రెస్. అనవసర రాద్ధాంతమని మహేష్ కౌంటర్. తెలంగాణలో ముగిసిన మలివిడత ప్రచారం. ఎల్లుండి ఉదయం పోలింగ్. 3911 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు. రేవంత్ పాలనకు నిదర్శనమే ఫలితాలు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్లదే కీలక పాత్ర. జనం మెచ్చేలా పనిచేయాలన్న తుమ్మల. విశాఖలో కాగ్నిజెంట్ నిర్మాణానికి శ్రీకారం. 1000 మందికి ఉపాధి లక్ష్యమన్న చంద్రబాబు. ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సీఎం స్పెషల్ ఫోకస్. విశాఖ ఎకనామిక్ రీజియన్లో ఏరియల్ వ్యూ. పరిశ్రమలతో పాటు ఉపాధి అవకాశాలపై చర్చ. విశాఖకి ఇన్ఫోసిస్ తెచ్చిన ఘనత జగందే. పెద్ద కంపెనీలకు భూములు ఇవ్వడంలో తప్పు లేదు. రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇవ్వడం తప్పన్న అమర్నాథ్. నెల్లూరు కార్పొరేషన్లో నైతిక విజయం మాదే. ప్రలోభాలతో టీడీపీలో చేర్చుకున్నారన్న అనిల్ యాదవ్. వైసీపీలోకి తిరిగి వస్తే కేసు పెట్టారని ఆరోపణ. బస్సు ప్రమాద బాధితులకి అనిత పరామర్శ. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా. తీవ్రంగా గాయపడ్డ వారికి 2 లక్షలు. వెలిగొండ టన్నెల్లో పనుల పరిశీలన. వచ్చే ఏడాది చివరికి ప్రారంభిస్తామన్న నిమ్మల. మరో 4000 కోట్ల అవసరమన్న మంత్రి. 15న రవీంద్ర భారతికి రేవంత్ రెడ్డి. బాలు విగ్రహాన్ని ఆవిష్కరించబోతోన్న సీఎం. హాజరవుతోన్న కేంద్ర రాష్ట్ర మంత్రులు. ఏపీ సపోర్ట్ లేకపోతే బీజేపీ వచ్చేది కాదు. యూపీలో బీజేపీని వెనక్కి నెడుతున్నాం. యాదవ సంఘాల సమ్మేళనంలో అఖిలేష్ కామెంట్లు. హైదరాబాద్లో 2 చోట్ల ఫుడ్ పాయిజన్. 60 మందికి అస్వస్థత. 6గురికి సీరియస్. కోటి, కొండాపూర్ ఆసుపత్రుల్లో చికిత్స. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో పులి సంచారం. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసిన ఫారెస్ట్ సిబ్బంది. గనుల దగ్గర హెచ్చరికలు జారీ. విమాన ఛార్జీలపై నిఘా పెట్టాం. సంక్షోభం తర్వాత కొత్త సర్వీసుల్ని తెచ్చాం. ఇండిగో సీఈఓని ప్రశ్నించామన్న రామ్మోహన్. ఢిల్లీ కాలుష్యంపై తీవ్ర ఆందోళన. ప్రధాని ప్రత్యేక కార్యాచరణ ప్రకటించాలన్న రాహుల్. సమస్యలపై మాట్లాడితే నిందిస్తున్నారన్న నేత. ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు. జనగణనకి 11,718 కోట్ల కేటాయింపు. 2027లో 2 విడతల్లో జనగణన. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.